నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో అమెరికాలో ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కంటే ముందు కూడా దానికి సంబంధించిన క్యాండిడేట్స్ విషయంలో వారికి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం, అటు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య డిబేట్ జరిగిందని. మొన్నటికి మొన్న సెప్టెంబర్ 10న డొనాల్డ్ ట్రంప్, మరోవైపు కమలా హ్యారిస్ మధ్య డిబేట్ జరిగిందని. అయితే ఈ డిబేట్ విషయంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్న సర్వే కూడా జరుగుతుంది. ఆ సర్వే ప్రకారం కమలా హ్యారిస్కి ఎక్కువగా సపోర్ట్ దొరికినట్లుగా తెలుస్తోంది. బట్ దీని మీద డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏమిటి డిబేట్స్, దీనికి సంబంధించి ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి, ఈ డిబేట్స్ ఏమిటి, అండ్ ఆ డిబేట్లో మాట్లాడే అంశాలు ఎటువంటి అంశాలుగా ఉంటాయి, ఆ తర్వాత జరిగే ఈ డిబేట్స్ తర్వాత ఆడియన్స్ వద్ద జరిగే ఈ పోల్స్ ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు మరి ఇవన్నీ కూడా ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మీద ఎటువంటి ప్రభావం చూపెడతాయి. ఎందుకంటే ఈ డిబేట్స్లో చాలా అంశాలు పరిగణలోకి వస్తాయి, పరిశీలనలోకి వస్తాయి, చర్చకు వస్తాయి. వీటన్నింటిని కూడా ఆలోచిస్తూ అక్కడి ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మరి ఎవరు గెలుస్తారు అనేది కూడా మళ్ళీ కొంత ఉత్కంఠగానే ఉంటుంది. అంటే డిబేట్లో గెలిచినంత మాత్రాన ఎలక్షన్స్లో గెలుస్తారన్న రూల్ లేనప్పటికీ కూడా ఎటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి, అసలు వీటి చుట్టూ ఎటువంటి స్టోరీ ఉంది, మరి దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విమర్శలు ఏంటి, కమలా హ్యారిస్ చేసిన సంధించిన వాగ్బాణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు అమర్నాథ్ సారంగుల గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. వారు మనకు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అమర్నాథ్ గారు, ఓవరాల్గా మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్కి సంబంధించి ఏదో జరుగుతోంది. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం జరిగింది మొన్న కమలా హ్యారిస్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్యన. అండ్ కమలా హ్యారిస్కి ఎక్కువ మార్కులు వచ్చాయి అన్నట్టుగా. సో కొంత దీన్ని మనం ఒక్కసారి సింప్లిఫై చేస్తే మన వ్యూవర్స్కి, సో ఏమిటి డిబేట్స్, అందులో వచ్చే అంశాలు ఏమిటి, ఎలాంటి ఫార్మాలిటీగా దీన్ని భావించాలి? సో ఈ అందరికీ నమస్కారం అండి. మొదట రఘు గారు, మిగతా ప్రేక్షకులందరికీ. ప్రధానంగా అంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన అమెరికా మొదటి నుంచి కూడా ఈ డిబేట్ ఫార్ములాను ఎంచుకోవడం జరిగింది. అంటే ప్రజలకు, ఎవరికైతే ఓటర్లు ఉంటారో ఓటర్లకు మేము ఎడ్యుకేషన్ పైన కావచ్చు, ఎకానమీ పైన కావచ్చు, మైగ్రెంట్ పాపులేషన్ పైన కావచ్చు, తర్వాత ఫారిన్ పాలసీ పైన కావచ్చు, డిఫెన్స్ పైన కావచ్చు, ఇట్లాంటి ప్రధానమైన అంశాల పైన ఒక డిబేట్ లో ఇద్దరి యొక్క, అంటే బికాస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అంటే ఇప్పుడు మన భారతదేశ డెమోక్రసీ, మనదేమో పార్లమెంటరీ డెమోక్రసీ, వాళ్ళదేమో ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ. సో ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలో ఏముంటుంది, సో ప్రెసిడెంట్ అనే వ్యక్తికి ఓట్లు వేయడం జరుగుతుంది. భారతదేశంలో అయితే ఎంపీలకు ఓట్లు వేస్తాము, ఈ ఎంపీలందరూ వెళ్ళి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, లేకుంటే ఎమ్మెల్యేలకు ఓట్లు వేస్తాము, వీళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. సో దానికి ఉన్న డిఫరెన్స్ అది. సో భారతదేశంలో ఇటువంటి ఫార్ములా సాధ్యమవుతుందా కాదా అనే క్వశ్చన్ అడిగితే మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ప్రధానమంత్రి క్యాండిడేట్ అద్భుతంగా మాట్లాడినా కూడా లోకల్ క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ లేకుంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ సరిగ్గా లేకుంటే పీపుల్ మే నాట్ ఓట్. సో ఇది ఒక మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రధానమైన డిఫరెన్స్ యుఎస్ కు ఇండియాకు. ఆ యుఎస్ఏలో గత ఎన్నో సంవత్సరాలుగా ఒక సాంప్రదాయబద్ధంగా ఈ డిబేట్స్ న్యూస్ ఛానల్స్ కండక్ట్ చేస్తాయి. న్యూస్ ఛానల్స్ కావచ్చు, లేకుంటే లార్జ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవి కండక్ట్ చేస్తాయి. ఆ కండక్ట్ చేసినప్పుడు జనరల్ 3-4 డిబేట్స్ ఉంటాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ 6-7 months వాళ్ళ క్యాంపెయిన్ లో భాగంగా. సో ఈసారి ప్రధానంగా ఏం జరిగిందంటే ఒక చిత్రమైన పరిస్థితి అయితే, మొదటి డిబేట్ ఏమో జో బైడెన్ తో జరిగింది. జో బైడెన్ వాళ్ళ అంటే అక్కడ ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే, మొదట ప్రైమరీస్ అంటారు. అంటే ఆ పార్టీలో సపోజ్ రిపబ్లికన్ పార్టీలో లేకుంటే డెమోక్రాటిక్, అది 2 పార్టీల సిస్టమ్ కాబట్టి ఆ పార్టీలో ప్రైమరీస్ గా వాళ్ళ కార్యకర్తలందరూ లేకుంటే వాళ్ళ మెంబర్స్ అందరూ ప్రతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రతి స్టేట్ లో వాళ్ళు ఓట్లు వేయడం జరుగుతుంది. ఆ ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు ప్రైమరీస్ లో విన్ అయ్యి వాళ్ళు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా నామినేట్ కాబడతారు. సో అలాంటి సందర్భంలో జో బైడెన్ రావడం జరిగింది ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డెమోక్రటిక్ పార్టీకి. కానీ ఆయన ఆరోగ్య రీత్యా, ఆయన ద వే హీ బిహేవ్డ్ ఇన్ వేరియస్ ప్లేసెస్, ఆయన మాట్లాడంగా మర్చిపోవడము, నిద్రపోవడము, ఇట్లాంటివన్నీ విచిత్రమైన సంఘటనలు జరగడం ద్వారా కమలా హ్యారిస్ ను వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫండమెంటల్ గా నిన్నటి డిబేట్ లో మనం డిబేట్ విషయానికి వస్తే, ఫండమెంటల్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో, ఈ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంది, అసలు జో బైడెన్ ను తీసేసి కమలా హ్యారిస్ ను ఎందుకు పెట్టారు డెమోక్రాట్లు అనే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ పైన అసలు ఆ క్వశ్చన్ కూడా అడిగినట్టు కనపడలేదు. ఎందుకంటే ఇది ఎట్లా ఉందంటే, ఏబిసి న్యూస్
ఏజెన్సీ ఏదైతే ఉందో ఏబిసి న్యూస్ అంటాము, సో వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. సో దానిలో ఇద్దరు లిన్సే డేవిస్ అని తర్వాత డేవిడ్ మ్యూర్ అని ఈ ఇద్దరు మోడరేటర్స్ గా దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. అయితే చాలా మంది మేధావులు ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఏమో ఇది చాలా వన్ సైడెడ్ గా కమలా హ్యారిస్ గెలిచింది, చాలా అద్భుతంగా మాట్లాడింది, ఎందుకంటే ఆమె స్వతహాగా ఆమె లాయర్, సో ప్రాక్టీసింగ్ లాయర్, అనేక సంవత్సరాలుగా ఆమె ప్రాక్టీసింగ్ లాయర్ కాబట్టి స్వతహాగా ఆమె ఒక్కొక్క పాయింట్ ను వాళ్ళు ఆర్టికులేట్ చేసే విధానంలో చాలా బాగా చేస్తుందని కామన్ గా మనలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ట్రంప్ కి ఎందుకు అర్థం కాలేదో నాకు తెలియదు, ఎందుకంటే ఆయన ద వే హీ హెస్ టేకెన్ కమలా హ్యారిస్ ఈస్ టోటల్లీ నెగ్లిజెంట్ అండ్ అరోగెంట్. ఎందుకు నేను అంటున్నానంటే, 1:29 ఆ డిబేట్ లో కమలా హ్యారిస్ అనే పదాన్ని ఒక్కసారి కూడా ట్రంప్ ఉచ్చరించలేదు. అది చాలా ఫన్నీగా అనిపిస్తుంది మీరు చూసినట్టయితే. ఆమె ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ అని టోటల్ నేమ్ చెప్తుంటే, ఈయన మాత్రం ఒక్కసారి కూడా కమలా హ్యారిస్ అని చెప్పలేదు. ఎంటైర్ అమెరికన్ మీడియా ఎక్కడ కూడా కమలా అనే పదాన్ని ఎక్కడ యాడ్ చేయట్లేదు. అంటే దే వాంటెడ్ టు హైడ్ హర్ మైగ్రెంట్ నేమ్, ఇండియన్ నేమ్ ఏదైతే కమలా అనే ఇండియన్ నేమ్ ఉందో ఆ నేమ్ ను హైడ్ చేయడానికి మీరు మొత్తం న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, ఇంటర్నెట్ లో మీరు సెర్చ్ చేస్తే హ్యారిస్ ట్రంప్ డిబేట్ అనే ఉంటుంది. అందరూ కూడా ఆమెను హ్యారిస్, వాళ్ళ డెమోక్రాట్స్ అందరూ చాలా స్ట్రాటజిక్ గా హ్యారిస్ అనే పిలవడం చేస్తున్నారు. సో ఇది మరి ఇందాక మీరు అన్న మాట ఏదైతే ఉందో, అంటే డిబేట్ లో గెలవడము వర్సెస్ యాక్చువల్ గెలవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిబేట్ లో గెలిచింది గెలవలేదు అని ఎట్లా చెప్తామండి? ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓట్ వేరు కదా, కోట్ల మంది చూసి ఉంటారు, కోట్ల మంది మనము అభిప్రాయం తీసుకోలేదు, కొన్ని వేల మంది అభిప్రాయం తీసుకొని వాళ్ళు దే ఆర్ కమింగ్ టు కంక్లూజన్. సో ఈ ప్రధానంగా ఈ డిబేట్ లో ఒక 3 అంశాలు నాకు పర్సనల్ గా చాలా ఎబ్బెట్టుగా అనిపించాయి. ఒకటేమో ఇందాక నేను చెప్పాను కదా, ట్రంప్ టోటల్ ఇగ్నోరెంట్ గా మాట్లాడడం జరిగింది. అంటే కమలా హ్యారిస్ యొక్క వాక్పటిమ కావచ్చు, ఆమె ఆర్టికులేషన్ కావచ్చు, అనేక సందర్భాలలో బయటపడ్డది. ఎందుకంటే ఆమె వైస్ ప్రెసిడెంట్, లాస్ట్ 4 years నుంచి షీ హాస్ బీన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆమె ఎట్లా మాట్లాడుతుంది, ఆమె ఒక సబ్జెక్ట్ ను ఏ విధంగా ప్రజెంట్ చేస్తుంది అనేది బేసిక్ అవగాహన ఆయనకు ఉండాల్సింది. somehow he is totally అంటే ఒక రకమైన ఎమోషనల్ కూడా కాదు, అంటే అరోగెంట్, అంటే ఆడామే కదా అసలు నన్నేం చేస్తుంది ఈ టైప్. ఎందుకంటే అమెరికన్ సొసైటీ ఈజ్ అ ప్యాట్రియాటిక్ సొసైటీ. వాళ్ళు మొదటి నుంచి కూడా ప్యాట్రియాటిక్ గా, అంటే మహిళలను తక్కువ, ఎందుకంటే ఇప్పటి వరకు 400 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక్క మహిళ కూడా అక్కడ ప్రెసిడెంట్ కాలేదు. ఆ ఫ్యాక్ట్ ఒక్కటి చెప్తే అర్థమైపోతుంది మనందరికీ. హిల్లరీ క్లింటన్ విషయంలో కూడా చాలా మంది ఆమెకు ఎందుకు ఓటు వేయలే అని అడిగితే, బికాస్ షీ ఈజ్ అ ఉమెన్ అని చెప్తున్నారు. ఉమెన్ కెనాట్ హ్యావ్ ద కెపాసిటీ టు రన్ ద కంట్రీ అని చెప్తారు అక్కడ. సో ఇది ఈ విషయాన్ని ఆయన బహిర్గత పరచడం అనేది కరెక్ట్ కాదు, బట్ హీ డిడ్. రెండో విషయం నాకేమనిపించిందంటే, కమలా హ్యారిస్ ప్రతి వర్డ్ కు అదొక ప్రీ ప్లాన్డ్ లాగా, ఏ క్వశ్చన్స్ అడగాలని ముందే ఏబిసి మోడరేటర్స్ ఈమెకు చెప్పినట్టు ప్రిపేర్ అయి వచ్చింది ఆవిడ. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ప్రధానమైన క్వశ్చన్ వాళ్ళు అడగలేదు, అంతే కదా. అసలు మీరు ఒరిజినల్ జో బైడెన్ కదా మీ ప్రైమరీస్ లో గెలిచిన క్యాండిడేట్, మీరు ప్రైమరీ మీరు అంతే కదా. ఆమె అసలు ప్రైమరీస్ అటెండే కాలేదు, బికాజ్ ఆమె వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా ప్రైమరీస్ కి వెళ్ళింది, షీ గాట్ దట్. సో ఆ క్వశ్చన్ అడగకుండా దీన్ని మోడరేట్ చేయడమే ఒక పెద్ద కరెక్ట్ అనిపించలేదు నాకు. అంటే ఇప్పుడు ఇఫ్ ఐ వర్ దేర్ డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ దట్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్. సో ట్రంప్ కూడా అదే కాన్స్పిరసీ ఏదో ఉన్నది అన్నట్టుగా మాట్లాడడము, ఫ్యాబ్రికేటెడ్ గా దీన్ని చేశారు అని. అదే ఫ్యాబ్రికేట్ అని అవునా కాదా, అదే నాకు అనిపించిన విషయం చెప్తాను. ట్రంప్ అనడం సర్వసాధారణం, ఎందుకంటే ఆయన ఆపోనెంట్ అట్లనే అంటారు కాబట్టి. మూడో విషయం నాకేమనిపించింది అంటే అండి, ఇప్పుడు ఎకనామిక్ పాలసీలో కావచ్చు, మైగ్రెంట్ పాలసీలో కావచ్చు, ట్రంప్ విధానాలు చాలా క్లియర్ గా ఆయన కుండ బదులు కొట్టినట్టు చెప్పడం జరుగుతుంది ప్రతిసారి. కానీ కమలా హ్యారిస్ ఫ్రమ్ పాయింట్ నెంబర్ 1, అంటే ఎకనామీ కావచ్చు, మైగ్రెంట్స్ కావచ్చు, డిఫెన్స్, అన్ని విషయాలలో కూడా వేర్ ట్రంప్ లెఫ్ట్ అనే మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్ ఈ 4 years లో ఏం చేసేది ఉండే అది మాట్లాడలేదు. నాట్ బ్రాట్ దట్ ఎట్ ఆల్. ఇక్కడ ట్రంప్ విధానాల మీద చర్చ కాదు, మీరు ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎందుకంటే యు ఆర్ రన్నింగ్ ద కంట్రీ, డెమోక్రాట్స్ ఆర్ రన్నింగ్ ద కంట్రీ. ఇఫ్ దే ఆర్ రన్నింగ్ ద కంట్రీ, వాళ్ళు క్లియర్ గా చెప్పాలి కదా, మేము 4 ఏళ్ల నుంచి ఈ పనులు చేశాం, అద్భుతమైన పనులు చేశాం, అవి మళ్ళీ చేయబోతున్నాం, ఇంకా గొప్పగా చేయబోతున్నాం అని చెప్పాలి.
వేర్ ట్రంప్ లెఫ్ట్ ఇన్ 2020, వేర్ ట్రంప్ లెఫ్ట్ ఇన్ 2020 అంటే 2020 నుంచి 2024 వరకు అసలు వీళ్ళు రూల్ చేయలేదా? ఆ క్వశ్చన్ కూడా మోడరేటర్స్ అడగలేదు. బేసిక్ గా మోడరేటర్స్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దీస్ కైండ్ ఆఫ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ కదండి. అవునవును, ఎగ్జాక్ట్లీ అండి. మనకే అనిపిస్తున్నది అరే ట్రంప్ అయిపోయిన ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జాంపుల్ మనం డిబేట్ ఇప్పుడు ఇండియాలో డిబేట్ మనం రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ పెట్టామనుకోండి 5 years తర్వాత, లేకుండా రేవంత్ రెడ్డి వర్సెస్ భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి గారు లేకుంటే సంజయ్ గారు ఎవరో పేరు పెట్టి మనం పెట్టామనుకోండి, ఈ 5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఏం చేశాడో డిబేట్ ఉంటుందా, లేకుంటే వేర్ కేసీఆర్ లెఫ్ట్ ఉంటుందా? ఉండదు కదండి. సో అంత సిల్లీగా అనిపించింది నాకు. ఈయన ఏం చేశాడు, భవిష్యత్తులో ఏం చేస్తారు, అంతే కదా సార్. 4 ఏళ్ళు ఆల్రెడీ ఆమెను ఓడగొట్టే నేను మిమ్మల్ని గెలిపించారు కదా డెమోక్రాట్. కానీ వ్యూవర్స్ కూడా 53% ఓట్ షేరు కమలా హ్యారిస్కి రావడం, 24% ట్రంప్కి రావడం అనేది అంటే అట్లా కూడా క్యారీడ్ అవే అయిపోయారని అర్థం చేసుకోవాలా, లేకపోతే ఇట్స్ జస్ట్ జడ్జ్మెంట్ ఆన్ దట్ పర్టికులర్ సినారియో అనుకోవాలా? అంటే ఇట్ ఈస్ అ జడ్జ్మెంట్ ఆన్ దట్ పర్టికులర్ సినారియో డెఫినెట్లీ. ఓకే. రెండోది ఎవరు ఇప్పుడు అక్కడ జరిగిన అదే మొత్తం చూడరు, వాళ్ళు చిన్న గ్లిమ్సెస్ వీడియో చూసే ఎక్కువ మంది ఓట్లు వేస్తారు. తర్వాత అంటే ఇప్పుడు క్లియర్ గా మనం మొత్తం గంట 29 నిమిషాలు విని దాన్ని అర్థం చేసుకొని పాయింట్ బై పాయింట్ విశ్లేషించి ఒక్కొక్క పాయింట్, ఇప్పుడు మన తెలంగాణలో కూడా కొంతమంది మేధావులు ఉన్నారు, లెఫ్ట్ లిబరల్ మేధావులు, వాళ్ళు కూడా కమలా హారిస్ గెలిచింది, ఇంకేదో అయింది అని ఆల్రెడీ కంక్లూజన్ ఊదరగొట్టేస్తున్నారు. ఎందుకు వీళ్ళకి సడన్ గా ఒక బలం ఎక్కడో యుఎస్ఏలో కమలా హ్యారిస్ ఆమె యాక్చువల్గా ఇండియన్ ఆరిజిన్ లేడీ, సో మనందరం కూడా సపోర్ట్ చేస్తాం, అట్లేం లేదు. ఒక ఇండియన్ గెలవాలి లేకుంటే ఒక మహిళ గెలవాలి, ఇప్పటి వరకు 400 సంవత్సరాల్లో జరిగిన ఒక వింత లేకుంటే విశేషం అక్కడ జరగాలని నాలాంటి మీలాంటి వాళ్ళందరూ అనేక మంది కోరుకుంటారు. కానీ ఆ డిబేట్ లో జరిగిన లాక్యునర్స్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు, అసలు ఆమెను అడగకపోవడము, తర్వాత అసలు ఆమె ఒక్కసారి కూడా బైడెన్ ఫార్ములా గురించి కావచ్చు, బైడెన్ 4 years జర్నీ గురించి కావచ్చు, ఆమె డెమోక్రాట్ రూలింగ్ గురించి కావచ్చు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోడరేట్స్ కూడా ఏం అడగలేదు అసలు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, 4 years క్రితం ఏం చెప్పారు, ఎడ్యుకేషన్ పాలసీలో చాలా చేంజెస్ తీసుకొస్తామని చెప్పారు, అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు, అది అడగలేదు. అంటే ఫండమెంటల్ క్వశ్చన్స్ మిస్ చేశారు. సో అది రిగ్డా లేకుంటే ఫ్యాబ్రికేటెడా లేకుంటే అనుకోకుండా జరిగిందా మనకు తెలియదు, మనం దేశంలో లేము, మనం ఓన్లీ వీడియో ఏదైతే యూట్యూబ్ లో లేకుంటే మిగతా చోట్ల నుంచి చదివిందో లేకుంటే వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్స్ చదివి చెప్పడం తప్పితే అది పక్కాగా మనకు ఏ క్యాంపెయిన్ లో మనం భాగస్వామ్యం కాదు కదా. సో బేస్డ్ ఆన్ దీస్ ఇన్ఫర్మేషన్ మనము ఎట్లా కంక్లూడ్ కావచ్చు అంటే, కంక్లూజన్ అంటే పర్ఫెక్ట్ కంక్లూజన్ లాగా కాకుండా, సో ఇప్పుడు ఈ డిబేట్ తర్వాత ఇంకా మళ్ళీ ఎన్ని డిబేట్స్ ఉండబోతున్నాయి ఒకటి, రెండోది ఇవన్నీ కూడా మళ్ళీ ఒరిజినల్గా ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రభావం చూపెడతాయా, ఎలాంటి ప్రభావం ఉంటుంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకు కమలా హ్యారిస్ ఇఫ్ షీ కంటిన్యూస్ టు బి షోయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, సేమ్ కైండ్ ఆఫ్ ఎజిలిటీ, సేమ్ కైండ్ ఆఫ్ ఆర్టికులేషన్, అంటే ఇది నా మార్క్, ఐ కెన్ డూ దిస్ అంటే డెఫినెట్లీ డెమోక్రాట్స్ అందరూ కూడా ఆమెను అప్రిషియేట్ చేస్తారు. ఓకే. కానీ ఆమె ఇప్పుడు మనం ఆల్రెడీ గెలిచిపోయిన నేను ఎందుకు ప్రిపేర్ కావాలి, లేకుండా నేను ఇంకా పాలసీ గురించి ప్లానింగ్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే డెఫినెట్లీ షీ విల్ లూజ్. ఎందుకంటే షీ ఈజ్ ఫైటింగ్ విత్ ఏ సో కాల్డ్ అమెరికన్ ప్యాట్రియాటిక్ సొసైటీ. సో దే లవ్ మెన్ దాన్ ఉమెన్ వైల్ ఓటింగ్. సో అది పెద్ద ఛాలెంజ్ అది. సెకండ్, షీ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ ఏ వెరీ స్ట్రాంగ్ డెమోక్రాటిక్ లాబీ. ఆమె పేరు అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది డెమోక్రాట్స్ ఐఎమ్ రిజైనింగ్ ఫ్రమ్ డెమోక్రాటిక్ పార్టీ అని న్యూస్ ఛానల్స్ లోనే చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ కంటిన్యూ చేస్తారా సపోర్ట్ ఆవిడకు, లేకుంటే అప్పటి మాట మీదనే నడుస్తుందా మనకు తెలియదు. వీ హావ్ టు వాచ్. మూడో పాయింట్ ఏంటంటే ఆమె ఫైట్ చేసేది ఒకటి ప్యాట్రియాటిక్ సొసైటీ, రెండు డెమోక్రాట్స్ లో ఉన్న ఏమంటారు అసమ్మతి అంటారా లేకుంటే ఆమెకు అగేన్స్ట్ గా పనిచేసే వాళ్ళు. మూడోది మనీ, ద క్యాంపెయిన్ మనీ. రిపబ్లికన్స్ జనరల్ గా రిపబ్లికన్స్ ఆర్ వెరీ రిచ్. రిపబ్లికన్స్ స్పెండ్ వెరీ హైయర్ దాన్ డెమోక్రాట్స్ ఇన్ జనరల్ గా. అంటే ట్రంప్ వర్గం ఎక్కువగా ఖర్చు పెట్టగలుగుతుంది. ట్రంప్ వర్గం ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతుంది ఎందుకంటే ట్రంప్ హిమ్సెల్ఫ్ హ్యాస్ మనీ అండ్ హీ హ్యాస్ డెఫినెట్లీ ఏమంటారు వెరీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా డెమోక్రాట్స్ టాప్ లెవెల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, టాప్ లెవెల్
ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, బిజినెస్ పీపుల్ ఆయనకు ఉంటుంది మంచి పరపతి. Hmm. సో అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టడానికి అవకాశం. ఓకే. ఇది ఇలా ఉంటే మనం అంటే ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్ట్ లో మనం చూసినట్టయితే ఇప్పుడు అమెరికాలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది పక్కన పెడతాం. ఎందుకంటే ఎవరు గెలిస్తే మనం ఎట్లా విష్ఫుల్ థింకింగ్ చేయగలుగుతాము. కానీ ఎవరు గెలిచినా కూడా లేకుంటే ఎవరు మాట్లాడినా కూడా డిబేట్స్ లో ఇండియన్ ఇప్పుడు మైగ్రెంట్స్ కు అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు అక్కడ సొసైటీ. ఆ మైగ్రెంట్స్ అగేన్స్ట్ గా మాట్లాడుతున్నప్పుడు జనరల్ గానే ఇండియన్స్ ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురైతాయి అక్కడ. ఇంతకు ముందు మన టెంపుల్స్ తగలబెట్టడం కావచ్చు, లేకుంటే మన వాళ్ళని కొట్టడం కావచ్చు, ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. ఎందుకు ఇట్లాంటి మాట్లాడుతున్నప్పుడు అంటే మైగ్రెంట్స్ నేను రానివ్వను, మైగ్రెంట్స్ అందరినీ బయటకు పంపిస్తా, ఇట్లాంటి మాటలు వస్తున్నప్పుడు నేచురల్ గా అక్కడ సొసైటీ రెస్పాండ్ అవుతుంది. ఆయన మైగ్రెంట్స్ అందరూ పిల్లులను తింటున్నారు, కుక్కలను తింటున్నారు, ఇట్లాంటి మాటలన్నీ ప్రయోగించండి. సో అట్లా మైగ్రెంట్స్ అని టోటల్ గా అందరినీ కలపకుండా హీ హాస్ టు బి వెరీ పర్టికులర్ మైగ్రెంట్స్. ఎస్, అంటే ఇప్పుడు ఇస్లామిక్ నేషన్స్ గురించి వచ్చేటి వాళ్ళ, లేకుంటే రెఫ్యూజీస్ కింద వచ్చేటి వాళ్ళ, లేకుంటే మెక్సికో నుంచి వచ్చేటి వాళ్ళ అనేది ఆయన క్లియర్ గా చెప్పకుంటే ఆ ఎంటైర్ మైగ్రెంట్ పాపులేషన్ ను ఒక బ్రాడర్ సెగ్మెంట్ లో మీరు పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే అది ఖచ్చితంగా ఇండియన్స్ కి అయితే అది మంచిది కాదని నాకు అనిపిస్తున్నది. అట్లాగే కమలా హ్యారిస్ కూడా ఆవిడ అసలు ఇండియనే కాదన్నట్టు, లేకుంటే ఇండియన్ ఆరిజిన్ ఆమెకు లేదన్నట్టు, అసలు కమలా అనే వర్డ్ ను స్ట్రాటజిక్ గా తీసి దానివల్ల కూడా న్యాచురల్లీ ఇండియన్స్ మే నాట్ ఓన్. ఎందుకంటే మెనీ ఇండియన్స్ స్టేయింగ్ ఇన్ యుఎస్ఏ మే నాట్ ఈవెన్ నో దట్ షీ హ్యాస్ ఎ ఇండియన్ ఆరిజిన్. వాళ్ళకి తెలిసిన ఇట్లాంటి పనులు ఇప్పుడు ఆమె అసలు కమలా అనే వర్డ్ తీసేయడం టోటల్ గా అది చాలా చాలా సడన్ గా జరిగింది. మీరు చూడండి జూన్ జూలై కన్నా ముందు ఆమె అన్ని విభాగాలలో అన్ని న్యూస్ ఛానల్స్ లో ఎక్కడ జరిగినా కమలా హ్యారిస్ అని మాట్లాడిన ఆమె సడన్ గా జూన్ జూలై తర్వాత నుంచి ఏ న్యూస్ ఛానల్లో ఏ న్యూస్ లో కూడా హ్యారిస్ అనే మాట్లాడుతారు. సో దట్స్ డెఫినెట్లీ ఏ నెగటివ్ పాయింట్ ఫర్ హర్, ఎస్పెషల్లీ ఇన్ మై కాంటెక్స్ట్, అంటే ఇన్ మై ఒపీనియన్. అంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో చెప్తున్నాను, ఎందుకంటే ఇండియన్స్ న్యాచురల్ గా ఓన్ చేసుకుంటారు కమలా అంటారు, ఎందుకంటే సింపుల్ నేమ్. సో ఓవరాల్ గా ఇంకా ఎన్ని డిబేట్స్ ఉంటాయండి, అంటే యాజ్ ఎ ఫార్మాలిటీ ప్రకారం అయితే ప్రోటోకాల్ ప్రకారం? అంటే మనకు అర్థమైనంత వరకు ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, ఇంకొక 3 డిబేట్లను ఆయన అనౌన్స్ చేశారు. కాకపోతే 3 డెమోక్రాట్స్ ఎన్ని యాక్సెప్ట్ చేస్తారు, లేకుంటే ఇంకొకటి ఉంటుందా, 2 ఉంటాయా అనేది మనకు డ్యూ కోర్స్ ఆఫ్ టైం మనకు తెలుస్తుంది. బట్ ఒక్కటి ఏంటంటే ఒకటి మనకు డెఫినెట్లీ ఇండియన్ కాంటెక్స్ట్ గురించి మనం ఆలోచించాలి, చాలా క్లోజ్ గా అమెరికన్ ఎలక్షన్స్ ను మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ వీసాస్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ మైగ్రెంట్స్ దేర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ దేర్, H1B లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అక్కడే అమెరికన్ సొసైటీ రిసెషన్ లోకి వెళ్తుందా, ఇవన్నిటికన్నా ముఖ్యంగా అది వాళ్ళు ఎవరు మార్చలేరు. కానీ డెఫినెట్లీ ఎలక్షన్స్ లో వాళ్ళు కొంచెం ప్రభావం చూపించగలుగుతారు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేయాలి అని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ సారంగుల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. సో అదండి విషయం. మొత్తానికి కమలా హ్యారిస్ గెలిచేసింది అంటూ కొంత ఊదరగొట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. బట్ యాక్చువల్గా జరిగింది ఇది మనం ఇప్పటివరకు అమర్నాథ్ గారితో మాట్లాడి తెలుసుకున్నాం. చూద్దాం రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకా ఎన్ని డిబేట్స్ ఉంటాయి, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు ఈ డిబేట్స్కి సంబంధించిన పోల్స్ విషయంలో. అండ్ రియాలిటీకి వస్తే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో మరి ఎవరు గెలుపొందుతారనేది కూడా చూద్దాం రాబోయే రోజుల్లో. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.